హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది వ్లాగ్ లైఫ్. అయితే ఈరోజు మంచి ఒక సింపుల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. అయితే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈసారి దాంట్లో టమాటా యాడ్ చేసుకొని ఇంకా టేస్టీగా చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చాను. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ ముక్కలు నీట్గా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మీరు కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, కాకపోతే మా ఇంట్లో ఎవరు తినరని చెప్పేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. మీరు పెద్దగానే కట్ చేసుకోండి, పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ముక్క మధ్యలో తగులుతూ ఉండాలి కదా, అందుకనేసి అన్నమాట. ఇలా ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని దీనిలోకి ఈ సైజులో ఉన్న ఒక ఆనియన్ తీసేసుకోండి. అండ్ అలాగే అదే సైజులో ఉన్న 2 టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అనమాట. ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి ఆనియన్స్, ఎందుకంటే ఇది మిక్సీ పట్టడానికి కాబట్టి మనకి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీకు కావాల్సిన గిన్నె పెట్టేసుకోండి. గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ముందు క్యాప్సికమ్ ముక్కలు వేయించుకోవాలన్నమాట. క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒక 50% ముక్కల్ని ఉడికించుకోవాలి. అంటే పెద్ద టైం ఏం అక్కర్లేదు, మంట పెద్దగానే పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు ఒక 50% ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా ఉడికిన క్యాప్సికమ్ ముక్కల్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ క్వాంటిటీలో ఉడికితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇది గిన్నె కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి అలాగే ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని వేయించేసుకోండి. మరి ఎక్కువగా అవసరం లేదు, లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట. అంటే పచ్చివాసన పోవాలి. పేస్ట్ చేసుకుంటాం కదా, పచ్చివాసన ఉంటే బాగోదు, అందుకనమాట. ఇలా వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగో ఇలా వేగితే సరిపోతుంది అనమాట. ఇంకా ఇవి తీసి కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే పెనం పెట్టుకొని పెనం వేడెక్కాక అందులో పల్లీలు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, ధనియాలు అండ్ కొబ్బరి పొడి ఇవి వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారు కదా, ఇలా వేగిన వాటిని చల్లార్చుకొని మిక్సీలో వేసేసుకుందాము. ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే ఈ ఏదైతే ఉందో పల్లీలు ఇవన్నీ కూడా మిక్సీకి వేసేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట పేస్ట్. ఇప్పుడు పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని మనకు కావాల్సిన మసాలా దినుసులు ఉన్నాయి కదా, నేనైతే ఇక్కడ చెక్కను లవంగాలు వేసుకున్నాను అనమాట. అవైతే సరిపోతుంది స్పైసీనెస్ కోసం. మరి అన్నీ వేసుకుంటే స్పైసీనెస్ ఎక్కువైపోతుంది కదా. అలాగే కరివేపాకు యాడ్ చేసుకోండి. అండ్ ముందుగా కోసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. అంటే టమాటా తొక్కుడుంత వరకు మగ్గితే సరిపోతుంది. చూసారు కదా, టమాటాలు ఇలా మగ్గితే సరిపోతుంది అనమాట. ఇలా మగ్గిన టమాటాల్లోకి ముందుగా ఆడిచి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. పేస్ట్ వేసుకున్నాక ఆ మిక్సీ గిన్నెలోని కొద్దిగా వాటర్ వేసేసుకొని మనకి ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకోండి. అయితే ఈ కర్రీకి గ్రేవీ కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది అనమాట, మరి పలుచగా ఉంటే బాగోదు. కాబట్టి వాటర్ తగ్గించి వేసుకోండి. అలాగే దీంట్లో ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేసుకొని కాస్త పచ్చి వాసన పోయేంత వరకు, అంటే ఒక్క మరుగు మరిగించేంత వరకు చూసుకోండి, సరిపోతుంది. అలా తిరగబడిన కూరలోకి
ఏం చేయాలంటే నేను ఇంకా దీంట్లో ఎలాంటి పౌడర్స్ కానీ ఎలాంటి మసాలాలు కానీ వాడట్లేదు. ఆల్రెడీ ధనియాల పొడి చేసేసాను కాబట్టి దీంట్లో ఒక్క స్పూన్ గరం మసాలా మాత్రమే వేసాను టేస్ట్ కోసం. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేవచ్చు, పర్లేదు. ఇప్పుడు గరం మసాలా వేసుకొని అలా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇంకా వాటిని యాడ్ చేసుకున్నాక ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. క్యాప్సికమ్ నచ్చని వాళ్ళకు కూడా ఇలా వండి పెడితే చక్కగా తినేస్తారు. కర్రీ అయితే 15 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ తేలి ఎంత బాగుందో చూసారు కదా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. మంచి లైక్ పెట్టి మంచి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటాను, బాయ్.